ఓకే ఓకే భయ్య, అందరికీ థ్యాంక్ యూ భయ్య. మీ అభిమానం చల్లగా ఉండగా ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ భయ్య. హలో భయ్య, అందరూ మంచిగా ఉన్నారు. డైలీ వీడియో 65 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 2:20 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 18/4/2022. ఈరోజు వర్క్ ఏదైతే ఉందో ఉదయం నుంచి ఏదైతే మనకి గుంటూరు కరిజ్మా, గుంటూరు అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి 604 కిలోమీటర్ జర్నీ వచ్చారు కాబట్టి మనం హైదరాబాద్ వెహికల్ అనుకోవాలి. ఈ హైదరాబాద్ వెహికల్ ఏదైతే ఉందో ఈ హైదరాబాద్ వెహికల్కి ఆల్మోస్ట్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. వర్క్ స్టార్ట్ చేయడం అంటే ఏంటంటే ఒక వీడియో షూటింగ్ స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ వర్క్ స్టార్ట్ అయినట్టే. ఆల్మోస్ట్ ఏదైతే ఈ కరిజ్మాకు ఉందో ఈ కరిజ్మాకి మనకి బాడీకి ఎన్ని స్పేర్ పార్ట్స్ కావాలి అనేది ఒక వీడియో షూట్ చేస్తాయి. ఎందుకంటే మనకాడ లాంగ్వేజ్ అంటే మనం ఇదని చెప్పామనుకో ఆడబెట్టేప్పటికి లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది. అందువల్ల ఒక వీడియో షూట్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తాను అనుకో, దానికి ఏమేమి స్పేర్ పార్ట్స్ కావాలో ఆ స్పేర్ పార్ట్స్ అనేది వాళ్ళు ఇచ్చేస్తారు. కాబట్టి నేను అంతే ఒక మొత్తం బాడీ స్పేర్ పార్ట్స్ ఒక వీడియో షూట్ చేశాను. అది చెప్పడం ఎందుకు, ఒకసారి ఒక లుక్ కంపెనీ కావాలి. ఇప్పుడు ముందు నుంచి చూసుకుంటే ఈ డిస్క్ ప్లేట్ కావాలి. ఓకేనా, ఒరిజినల్ డిస్క్ ప్లేట్ ఒకసారి నోట్ చేసుకోండి. డిస్క్ ప్లేట్, ఫ్రంట్ మడ్గాడు, ఈ రబ్బర్లు, బుష్లు, ఓకేనా, ఫ్రంట్ 4 ఇండికేటర్లు, ఓకేనా, ఫ్రంట్ ఇండికేటర్ 2, బ్యాక్ ఇండికేటర్లు 2, ఈ ప్యాన్లు, ఓకేనా, ఈ లోపల బ్లాక్ కలర్ ప్యాన్లు, ఇది రబ్బర్సు, స్పీడోమీటర్ సెట్, వైజర్ గ్లాసు, ఓకేనా, ఈ సెంటర్ ప్యాన్లు, హెడ్లైట్ అసెంబ్లీ, ఓకేనా, సేమ్ అదేవిధంగా మళ్ళీ అటుపక్క కానీ ఒక అటుపక్క క్వశ్చన్ చెప్తాను. ట్యాంక్ సెట్, లాక్ సెట్, ఓకేనా, లాక్ సెట్, లెఫ్ట్ హ్యాండ్ స్విచ్, హ్యాండిల్, లివర్ సెట్, ఆల్ కేబుల్స్, క్లచ్ కేబుల్, చోక్ కేబుల్, 2 యాక్సిలరేటర్ కేబుల్స్, ఓకేనా, అదేవిధంగా స్పీడోమీటర్ కేబుల్, ఆల్ కేబుల్స్, అదే లివర్ సెట్, ఓకే, లివర్ సెట్, అదేవిధంగా గ్రిప్ సెట్, ఓకే, గ్రిప్ సెట్, 4 కప్స్, 4 స్ప్రింగ్స్, ఓకేనా, 4 స్ప్రింగ్స్, ట్యాంక్ లోపల ఫ్లోటు, సైడ్ డోర్లు, ఈ కవర్స్, ఓకేనా, అదేవిధంగా ఈ రబ్బర్స్ మడ్గాడ్ రబ్బర్స్ ముందర, అదేవిధంగా డోర్ కానీ ఈ మామూలుగా ఒక 10 రబ్బర్స్ 10 బుష్లు ఇచ్చేసి మొత్తానికి యూస్ చేసుకుంటాను. అది పుట్రెస్ ప్లేట్ బ్లాక్ కలర్, లెఫ్ట్ రైట్ 2, అటుపక్కది ఇటుపక్కది, లెఫ్ట్ రైట్ 2, బ్రేక్ పెడలు, ఓకే, బ్రేక్ పెడలు 4 పుట్రెస్లు, 1 2 మొత్తం 4 పుట్రెస్లు, ఓకే, అది సైలెన్సర్ రేకు, ఓకే, సైలెన్సర్ రేకు. ఒకసారి సైలెన్సర్ కొత్త దొరకద్దాం కనుకోండి, కాస్ట్ అంతా నాకు ఇన్ఫార్మ్ చేస్తాను బట్టి నేను కొత్త సైలెన్సర్ మీకు ఓకే అనుకుంటే చెప్తాను. ఇంజిన్ సామాన్ తర్వాత చెప్తాను. ఇది సైలెన్సర్ రేకు. ఇంకా చూసుకుంటే బ్యాక్ షాక్ అబ్జర్లు, సీట్ ప్యానల్స్, ఇండికేటర్లు చెప్పేశాను, బ్యాక్ మడ్గాడు, ఓకేనా, బ్యాక్ మడ్గాడు, ఓకే, సీట్ ప్యానల్స్ చెప్పేశాను, ఇండికేటర్ అని చెప్పేశాను, బ్యాక్ చైన్ గార్డులు, బ్లాక్ కలర్ చైన్ గార్డు, 2 చైన్ గార్డులు, కింద 10 చైన్ గార్డులు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే షాక్ అబ్జర్లు చెప్పాను, పుట్రెస్లు చెప్పేశాను, పుట్రెస్ ప్లేట్ అని చెప్పేశాను. ఇదేవిధంగా డోరు, ఈ కింద ప్యానల్ కంటే పక్క, అదేవిధంగా డోర్ స్క్రూ వస్తుంది, అటు పక్క చూసారు కదా, ఆ స్క్రూ ఒకటి, అదేవిధంగా ఈ మొత్తం గేర్ సెట్ ఒరిజినల్ ఉంటుంది, లోకల్ అయితే వద్దు, దీన్ని వేసేస్తాను. అదేవిధంగా సైడ్ స్టాండ్ ఎక్స్ట్రీమ్ వేసేస్తాను, ఒరిజినల్ ఎక్స్ట్రీమ్ సైడ్ స్టాండ్, ఓకే, ఇంకా లోపల ఎయిర్ ఫిల్టర్, పెట్రోల్ ట్యాప్, ఇంజిన్ స్కూపు, ఈ లిఫ్ట్ లైటర్లు ఒరిజినల్ లెఫ్ట్ రైట్ అంటే 2 ఒకటేను, ఒక 2 లిఫ్ట్ లైటర్లు, ఓకే. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే లోపల చైన్ కిట్, ఓకే, చైన్ కిట్ మొత్తం కిట్, డ్రమ్ లబ్బర్లు, అదేవిధంగా బ్రేక్ షూలు, ఓకే. ఇంకా నెక్స్ట్ బాడీ వర్క్ సామాన్ అయితే మొత్తం అయితే అయిపోయి, ఓకే. ప్యానల్స్ మొత్తం భయ్య, ప్యానల్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేదు. డోమ్లో వచ్చే ప్యానల్స్, ట్యాంక్ రెడ్ కలర్ ఏదైతే కనబడుతుందో మొత్తం ప్యానల్ సెట్ మొత్తం ట్యాంక్తో పాటు, ఓకే, అన్ని ప్యానల్స్ మడ్గాడు అన్ని ఒరిజినల్, ఎక్కడ లోకల్ లేదు. నెక్స్ట్ ఇంజిన్ సామాన్ అయితే చెప్తాను, వరకు పంపిస్తాను. ఓకే భయ్య, బాడీ స్పేర్ పార్ట్స్ చూశారు. అసలు వీడియో తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకి క్లారిటీగా అర్థం అవుద్ది. ఓకేనా, మనం ఏమేమి చెప్తున్నా అక్కడ చూపించాం కాబట్టి ఓహో ఇది కావాలని క్లారిటీగా అర్థమవుతుంది. మనం మామూలు ముందర హెడ్లైట్లో వచ్చే ప్యాన్లో లోపల వచ్చే బ్లాక్ కలర్ షీట్ అని అనుకో, బ్లాక్ కలర్ షీట్ ఏది ఎటు పక్కది ఇవన్నీ ఎందుకు, అందుకే క్లారిటీగా ఒక వీడియో షూట్ చేసి సెండ్ చేశాను. అదేవిధంగా ఇంజిన్ స్పేర్ పార్ట్స్ కానీ ఒక వీడియో షూట్ చేసి సెండ్ చేశాను. ఎందుకంటే ఇంజిన్ స్పేర్ పార్ట్స్ అంటే ఆల్మోస్ట్ మనం డైరెక్ట్ చెప్పినా చాలు, సరే ఈ వీడియో సెండ్ చేస్తాం కాబట్టి ఇంజిన్ స్పేర్ పార్ట్స్ వీడియో కానీ సెండ్ చేశాను. ఒకసారి ఇంజిన్ స్పేర్ పార్ట్స్ కానీ ఏందో మీరు అయితే ఒకసారి చూసేసిండి. అంటే ఈ బండ్లో ఏం మారుస్తానో అంటే మన సబ్స్క్రైబర్స్ 14 వెహికల్ కింద వస్తుంది. ఇది ఒకసారి చూడండి. ఇంజిన్ స్పేర్ పార్ట్స్ వస్తే ఫస్ట్ కార్బెటర్ నోట్ చేసుకోండి. కార్బెటర్ ఈ కవర్ కానీ కావాలి కంపల్సరీ, ఈ కవర్ ట్రై చేయండి, ఈ కవర్ కానీ ట్రై చేయండి, ఒక 2 పంపించడానికి ట్రై చేయండి. ఈ కవర్ ఒక 2 టోటల్గా 3 పంపించడానికి ట్రై చేయండి, ఓకేనా. ఇంకా కార్బెటర్ మ్యాన్ ఫోల్డ్, హెడ్లో వాల్ సెట్, టైమింగ్ చైన్ కిట్టు, రాక్ రామ్స్, క్యామ్ షాఫ్ట్, స్పార్క్ ప్లగ్, సైలెన్సర్ గ్యాస్కెట్, ఫుల్ ప్యాకింగ్ కిట్టు, బోర్ కిట్టు, ఓకేనా, బోర్ కిట్టు, వాల్ ట్యాబెట్ నట్లు 3, రౌండ్ కవర్ ప్యాకింగ్ ఒకటి, అటుపక్క హెడ్ రౌండ్ కవర్ ప్యాకింగ్ వస్తుంది, రౌండ్ కవర్ ప్యాకింగ్, క్లచ్ బెల్లు, క్లచ్ అమ్మింగ్ వీలు, క్లచ్ హబ్లు, క్లచ్ స్టీల్ ప్లేట్లు, క్లచ్ ప్లేట్లు మొత్తం సెట్ కావాలి. క్లచ్ బెల్ అంటే మొత్తం వీల్తో పాటు మొత్తం సెట్, క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు, క్లచ్ హబ్లు, క్లచ్ సెంటర్ మొత్తం సెట్, క్లచ్ అమ్మింగ్ వీలు. తర్వాత కిక్లాడ్ స్ప్రింగ్, లోపల కిక్లాడ్ స్ప్రింగ్, ఆయిల్ గేజ్ లాస్ట్ టైం మీరు యూనికాన్ 160 ఇచ్చేస్తారు. వీలైనంత వరకు కరిజ్మాది ట్రై చేయండి, ఓకేనా. అంటే కరిజ్మా వైట్ కలర్ వస్తుంది, యూనికాన్ బ్లాక్ కలర్ వస్తుంది, అందుకని మామూలు కరిజ్మా ఆయిల్ గేజ్ 2 వేసాను ట్రై చేయండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ టైం ఇంజిన్లో కన్నింగ్ రాడు సన్ కంపెనీ యూస్ చేయండి, సన్, ఓకేనా. సన్ కంపెనీ కంపల్సరీగా 1 నెంబర్ రాడు పంపించండి. మీరు నెక్స్ట్ టైం కానీ సన్ తెచ్చి పెట్టుకోండి, నేను సన్ అనేది యూస్ చేస్తాను కాబట్టి మీకు సామాన్ ఆర్డర్ చెప్తాను కాబట్టి సన్ కంపెనీ. ఇంకా ప్యాకింగ్ ఫుల్ ప్యాకింగ్ చెప్పాను. ఇంజిన్లో గేర్ యూస్ అయ్యి ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను మీకు. లాస్ట్ టైం నేను మ్యానెట్ అటుపక్క కొన్ని స్పేర్ పార్ట్స్ అనేది చెప్పాను మీకు, చిన్న స్పేర్ పార్ట్స్ తెప్పిమని చెప్పి. ఏదైతే ఒకసారి ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ వస్తుందని చెప్పాను, యాక్టివ్గా టైప్. మీరు లాస్ట్ టైం స్పెండర్ వేసి పంపించేస్తారు, ఆయిల్ ఫిల్టర్లు వేస్ట్గా పడి ఉన్నాయి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మ్యానెట్లో టైమింగ్ చైన్ స్టాపింగ్ క్లాంప్ కూడా వస్తుందని చెప్పాను. ఈసారి తెప్పిస్తాను అని ట్రై చేస్తాను చెప్పారు. ఆ క్లాంప్స్ కానీ తెప్పింది అంటే చాలా బండికి మిస్ అయిపోయింది, ఓకే. నా క్లాంప్ తెప్పించేసింది. ఇంకా టోటల్గా అయితే ఈ ఇంజిన్ స్పేర్ పార్ట్స్ కానీ చూస్తారు ఆల్మోస్ట్ అయితే మనకి కరిజ్మాకి ఈ స్పేర్ పార్ట్స్ అన్నీ కావాలి. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే దీనికి నిన్నటి వీడియోలోనూ మన వీడియోలో మీకు చెప్పాను ఏంటంటే 70,000 ఎస్టిమేషన్. 70,000 ఎస్టిమేషన్ కాదు భయ్య, 70,000 వరకు కస్టమర్ ఖర్చు పెడతానని చెప్పాడు. అంటే నీకు ఏది ఇష్టం అది చేంజ్ చేసి అని చెప్పాడు 70,000 వరకు.
ఇంకా టోటల్గా చూసుకుంటే కరిజ్మా ఇష్యూ అనేది తీసి పక్కన పెట్టండి. ఇంకా నెక్స్ట్ గా చూసుకుంటే ఏదైతే మన ఆటో ఉందో ఆటోకి ఫ్రంట్ గ్లాస్ అనేది వేయించడానికి అయితే నేను టింకర్ కాడికి వెళ్ళాను. ఫ్రంట్ గ్లాస్ అయితే నీట్గా అయితే ఫిట్ చేస్తారు. అదేవిధంగా ఏంటంటే ఏదైతే బ్యాక్ సైడ్ డోర్ ఉందో బ్యాక్ సైడ్ డోర్ రన్నింగ్లో అయితే సౌండ్ వస్తుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఆ డోర్ అనేది కొత్త డోర్ తెచ్చాం కానీ డోర్ మనం డైరెక్ట్గా పెయింటర్ కాడ తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. టింకర్ కాడ తీసుకెళ్ళి టింకర్ కాడ ముందు డోర్ సీటింగ్ చేపించి తర్వాత తీసుకెళ్ళి పెయింటర్ కాడ ఇవ్వాలంటే మనకి ఫస్ట్ టైం కదా, అనుభవం లేదు కదా, దాని పట్ల మనం డైరెక్ట్గా పెయింటర్ కాడ అయితే ఇచ్చేస్తాం. పెయింటర్ కాడ నుంచి మళ్ళీ డోర్ బిగిస్తాం. మనకి కరెక్ట్గా అయితే సీటింగ్ కాలేదు, సౌండ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడైతే కరెక్ట్గా డోర్ అయితే సీటింగ్ చేసి ఫిట్టింగ్ అయితే చేసి బండి అయితే ఆడ పెట్టొచ్చాను. ఇంకా దానికి మధ్య నుంచి కానీ చూసుకుంటే స్టిక్కరింగ్ ఆడ పెట్టేస్తాను. ఒక వీడియో షూట్ చేసుకోవాలి, స్టిక్కరింగ్ ముందు స్టిక్కరింగ్ తర్వాత అని చెప్పేసి ముందు ఒక 1 minute వీడియో షూట్ చేసుకుని తర్వాత స్టిక్కరింగ్ అయితే మధ్యాహ్నం అయితే పెట్టేస్తాను. ఇది ఆటో విషయం అయితే. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే మన షాప్లో వెహికల్స్ కానీ చూసుకుంటే ఒక షైన్ ఉంది, అదేవిధంగా ఒక ఫ్యాషన్ ప్లస్ ఉంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి వరకు ఉదయం వరకు రెండు కలిపి ఒకసారి అయితే చూసేసి జరిగిన వర్క్ చూడండి. అంటే ఈరోజు జరిగిన వర్క్ కాదు, ఆల్మోస్ట్ మధ్యాహ్నం జరగాల్సిన వరకు మీకు ఉదయాన్నే ఆల్మోస్ట్ చెప్పేసాను. ఏదైతే ఈ బండి మీద వీడియో షూట్ చేశాను, బాడీ స్పేర్ పార్ట్స్ అదేవిధంగా ఇంజిన్ స్పేర్ పార్ట్స్ అనేది మీకు చెప్పేశాను. అదేవిధంగా నేను ఆటో కాడికి వెళ్ళిన సంగతి చెప్పాను. ఇంకా మధ్యాహ్నం భోజనం మీద రాగానే ఏదైతే షైన్ ఉందో షైన్ అనేది ముందర ఫోర్క్ అనేది బాగా దిగిపోతుంది, అంటే డౌన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే బండిలో పర్సన్ అనేది వెయిట్ ఎక్కువ ఉంటాడు. అందులో ఏంటంటే లోపల ఫోర్క్ ఆయిల్ అనేది వీక్ అయినట్టుగా ఉంది. వీక్ అయిన వల్ల అంటే గుంటల్లో గత్తని గుద్దుకుంటుంది కాబట్టి మనం కొద్దిగా ఫోర్క్ ఆయిల్ అనేది 160 కాబట్టి ఒక 165 ml లేకపోతే 175 ml పోసి ఫోర్క్ స్ప్రింగ్ అనేది కొత్త వేద్దాం. ఎందుకంటే బండిలో ఉన్న వ్యక్తి అనేది ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉంటాడు. అందువల్ల అంటే ఫోర్క్ అనేది గుంటలో పడితే గుద్దుకోకుండా ఆ ప్రాబ్లం అయితే మధ్యాహ్నం క్లీన్ చేస్తాం. ఇంకా అంతమించి అదేం లేదు. ఇంకా కరిజ్మా సంగతి మీకు చెప్పేశాను. ఇంజిన్ స్పేర్ పార్ట్స్ అనేది ఇలా చేసే ఇలా వీడియోస్ అదేవిధంగా బాడీ ప్యానల్స్ చెప్పేస్తాను. అదేవిధంగా ఏదైతే ఫ్యాషన్ ప్రెస్ ఉందో ఫ్యాషన్ ప్రెస్కి ఇంజిన్ అనేది ఓపెన్ చేస్తున్నాను, లేతులో కానీ ఇచ్చేస్తున్నాను. స్పేర్ పార్ట్స్ కానీ ఆల్మోస్ట్ కన్నింగ్ రాడ్ ఫిషన్ వాల్స్ అయితే తీసేస్తున్నాను. ఇంజిన్ సామాన్ అయితే క్లీన్ చేయాలి. కస్టమర్ అనేది 8,000 రూపీస్ పే చేస్తే అది పెండింగ్లో గెలిపింది. సరే నో ప్రాబ్లం, మనం మధ్యాహ్నం నుంచి కాదు కానీ మధ్యాహ్నం నుంచి ఆటో వరకు ఏదైతే ఫ్రంట్ గ్లాస్ వేయించాం కాబట్టి ఆ స్టిక్కర్లు గిక్కర్లు అయితే వేయించేస్తే రేపు సాయంకాలం అంతా క్లియర్ అయిపోద్ది. ఎల్లుండి పోయి పూజ చేసుకుంటే ఒక పని అయిపోద్ది. ఈ ఇంజిన్ వర్క్ అయితే ఈరోజు అయితే ఏం తాకను. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే ఈ షైన్ అయితే మధ్యాహ్నం చేస్తాను. ఈ షైన్తో పాటు ఒక R15 కానీ ఉంది. ఇంజిన్ ఆయిల్ జనరల్ సర్వీస్ అయితే చేయాలి. R15 అనేది 4 గంటలకు అయితే పెడతా అని చెప్పాడు. టోటల్గా ఈరోజు మధ్యాహ్నం నుంచి వర్క్ ఇది మధ్యాహ్నం నుంచి చేసిన వర్క్ అనేది ఆటో కాడికి వెళ్ళాం. ప్రజెంట్ అయితే మనం భోజనానికి వెళ్ళి వస్తే మిగతా వర్క్ అయితే చూద్దాం. టోటల్గా చూసారు కదా ఈరోజు వర్క్ అయితే డోర్లో జరిగింది. మీకు ఫస్ట్ చెప్పినట్టుగా అందరికీ పేరు ట్యాంక్స్ చెప్పడం దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నిన్న మొన్న నా హెల్త్ బాగాలని చెప్పేసి ఒక వీడియో షూట్ చేసే ఇప్పుడు మొన్న 16వ తేదీ ఏమో అయితే చాలామంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ అంటే ఒక సలహా, బ్రో ఇలా మీరు హెల్త్ కేర్ తీసుకోండి, మంచి టయానికి భోజనం చేయండి, ఉదయం 9 గంటలకు భోజనం చేయండి, మధ్యాహ్నం 1 గంటకి భోజనం చేయండి, నైట్ 9 గంటల లోపల భోజనం చేస్తాను ట్రై చేయండి. ఎందుకంటే ఈ సమ్మర్లో ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే బాడీ అనేది చాలా వరకు నీరసపడిపోద్ది. అందులో ఏంటంటే ఎండలో కానీ ఎక్కువ తిరగబోకండి, మంచి వాటర్ తీసుకోండి, కంపల్సరీగా ఫ్రూట్స్ అనేది ఎక్కువ తీసుకోండి, నల్ల ద్రాక్ష తీసుకోండి, వగేర చాలా చెప్పాడు భయ్. లిస్ట్ కానీ చెప్తే చాలా పెద్ద ఉంది. మీ అందరికీ థ్యాంక్స్ బాయ్. ఎందుకంటే ఒక మనిషి బాగున్నారని కోరుకున్నారు కాబట్టి ఫస్ట్ మీరు బాగుంటారని చెప్పేసి నా కోరిక. మీతో పాటు మీరు నన్ను బాగున్నారని కోరుకున్నారు కాబట్టి నేను కానీ హ్యాపీగా ఉంటాను. మీలాంటి మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికీ పేరున థ్యాంక్స్. ఇంకా అంతమించి చెప్పేదని లేదు. మీ అభిమానం ఇలాగే ఉండాలి, నా వాయిస్ అనేది ఇలాగే బేస్ ఉండాలి. చూసారు మొన్నటి వీడియోలో ఎంత నీరసంగా ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ క్లియర్ పోయాయి, ఏం ప్రాబ్లం లేదు, మొత్తం ఫ్రీగా ఉంది. అయితే మాత్రం ఉదయం టిఫిన్ 8-8:30కి అంతా ఆకలి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తినేస్తే తర్వాత ఫ్రీ అయిపోతుంది. మధ్యాహ్నం ఇప్పుడు కానీ ఆకలి వస్తుంది. ఆల్మోస్ట్ వీడియో షూట్ చేసుకుని 2:30కి వెళ్ళిపోతాం అనుకున్నాను. సరే వీడియో షూట్ చేసుకుని వెళ్దామని చెప్పేసి అయితే 2:20 అయితే అవుతుంది టైము. ఇప్పుడు వీడియో షూట్ చేసుకుని నేరుగా ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేస్తాను. ఇంతకుముందు ఏంటంటే భోజనం చేయకుండా వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి తర్వాత భోజనం చేస్తామండి. ఇప్పుడు ఏంటంటే హెల్త్ ముఖ్యం కాబట్టి ముందు భోజనం చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని వీడియో అయితే ఎడిటింగ్ చేస్తాను. ఇంకా టోటల్గా మీ అందరికీ థ్యాంక్స్ భయ. మీలాంటి సపోర్ట్ చేసేవాళ్ళు ఒకరు బాగుండాలని కోరుకున్నారంటే ఫస్ట్ మీరు బాగుంటారు. నేను కాదు అనుకుంటా, మీరు బాగుంటే నేను బాగుంటాను అనుకున్నా కాబట్టి నేను బాగుంటే మీరు బాగుంటారు ఆటోమేటిక్గా. ఇంకా టోటల్గా నేను చెప్పేదానికి అయితే లేదు. ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే మనకి షైన్ ఒకటి మధ్యాహ్నం నుంచి ఆయిల్ అయితే చేంజ్ చేస్తాను. ఆటోకి ఫ్రంట్ స్పీకర్లు అయితే 2 ఫిట్ చేయాలి. స్పీకర్స్ కానీ 2 తెచ్చేస్తున్నాను. స్పీకర్స్ ఫిట్ చేస్తే ఎందుకంటే గ్లాస్ వేసిన తర్వాత బిగిద్దామని చెప్పి ఆపెట్టినాను. ఇంకా ఆల్మోస్ట్ బాడీ వర్క్ అంతా కంప్లీటెడ్. స్టిక్కరింగ్ కార్డు పెడితే స్టిక్కరింగ్ అయిపోద్ది. తర్వాత పాలిష్ కార్డు పెట్టాలి. పాలిష్ కార్డు నుంచి మళ్ళీ టింకర్ కార్డు పోవాలి. ఎందుకంటే సైడ్ స్టీల్ కమ్మలు ఉన్నాయి కదా, స్టీల్ కమ్మలు అనేది పాలిష్ చేస్తారు వాళ్ళు. మళ్ళీ టింకర్ కార్డు పోవాలి. చాలా వర్క్ పోయా. ఎందుకంటే ఒక నీట్గా రావాలంటే చాలా వర్క్ అయితే ఉంటుంది. ఇప్పుడు పెయింటర్ కాడికి ఎందుకు పోవాలి, పాలిష్ చేయించాలి. ఎందుకంటే టైర్లకి షైనింగ్ బ్లాక్ కొట్టినారు కాబట్టి, రిమ్ములకి షైనింగ్ బ్లాక్ కొట్టినారు కాబట్టి టైర్లకి మ్యాట్ బ్లాక్ వేస్తారు. అదేవిధంగా సైలెన్సర్కి షైనింగ్ బ్లాక్ వేస్తారు. ఎక్కడెక్కడ టచ్ అప్లు ఉన్నాయి, చిన్న టచ్ అప్లు అనేది మళ్ళీ బ్రష్తో వేస్తారు. అందుకని మళ్ళీ ఒకసారి పాలిష్ కాడ వేసి చిన్న మరకలు గిరకలు ఉంటాయి క్లీన్ చేసుకొని ఇంకా మరకలు గిరకలు అన్నీ అయిపోయిన తర్వాత
నీట్గా పోయి పూజ చేయించుకునేసి ఒక మంచి రోజు చూసి ఒక లైన్ అయితే వేస్తాం. సరేనా? టోటల్గా ఇది భయ్యా మీకు డైలీ వీడియో 65 నచ్చింది అనుకుంటా. అందరూ హ్యాపీగా ఉండండి. ఎండలకైతే బీ కేర్ఫుల్గా ఉండండి. నేను కానీ కేర్ఫుల్గా ఉంటాను. జస్ట్ ఒక ఆటో విషయం ఏంటంటే నిన్న కానీ వాళ్ళు చెప్పారు, నిన్న సండే షాప్కి వచ్చినా సరే హెల్త్ వాళ్ళ ఎందుకు షాప్కి వచ్చావు, రెస్ట్ తీసుకొచ్చారు భయ్యా. మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ భయ్యా, ఎందుకంటే మీరు అది పనిగా ఆగి మరీ చెప్పారు. అయితే మీరు నేను బండ్లో వెళ్తున్నాను కాబట్టి ఎలాంటి సమాధానం అయితే చెప్పలేకపోయాను. చాలా చాలా థ్యాంక్స్ భయ్యా, మీ ఇలాంటి సపోర్ట్ అయితే ఉండాలి. ఓకే, టోటల్గా అయితే బాయ్ 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 బాయ్.